టైం ట్రావెల్ నిజంగా నిజమేనా? ఒక్కసారి ఆలోచించండి. మనం నిజంగా సమయంలో ప్రయాణించగలమైతే ఎంత బాగుంటుంది. ఒక్కసారి భవిష్యత్తులోకి లేదా పూర్వకాలంలోకి వెళ్తే అవునండి. మనం సినిమాల్లో చూసాం. ఇంటర్‌స్టెల్లార్, టెనెట్, అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి వాటిల్లో టైం ట్రావెల్ ఎలా ఉంటుందో. కానీ నిజ జీవితంలో మాత్రం ఇది నిజంగా సాధ్యమా? ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. టైం ట్రావెల్ వెనుకున్న సైన్స్ ఏంటి? మన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో దీనిపై ఉన్న గాథలేంటి? సైన్స్ ప్లస్ మైథాలజీ కలిపితే వచ్చే మిస్టరీ ఏంటి? ముందుగా సైన్స్ ఏమంటుందంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం సమయం స్థిరంగా ఉండదు. అది వేగం మరియు ఆకర్షణ శక్తి అంటే గ్రావిటీ మీద ఆధారపడి నెమ్మదిగా కదులుతుంది. ఉదాహరణకు టైం రిలేషన్ తీసుకోండి. మీరు లైట్ స్పీడ్కి దగ్గరగా ప్రయాణిస్తే మీకు టైం నెమ్మదిగా కదిలినట్టు అనిపిస్తుంది. తిరిగి భూమికి వచ్చినప్పుడు మీకు 1 ఇయర్ గడిచినట్టయితే భూమి మీద 10 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అంటే మీరు భవిష్యత్తులోకి ట్రావెల్ చేసినట్టే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆస్ట్రోనట్స్ ఇప్పటికీ స్పేస్లో ఉన్న స్పేస్ షిప్స్ భూమిపైన ఉన్న వాళ్ళకంటే కాస్త తక్కువ వృద్ధి చెందుతారు. అంటే ఇది సైంటిఫికలీ ప్రూవెన్, అంటే వాళ్ళు రియల్ టైం ట్రావెల్స్ అని. ఇంకో ఎగ్జాంపుల్ గ్రావిటీ టైం డిలేషన్. బ్లాక్ హోల్స్ లాంటి భయంకరమైన ఆకర్షణ ఉన్న ప్రదేశాల్లో టైం చాలా నెమ్మదిగా కదులుతుంది. అక్కడ కాసేపు ఉండి తిరిగి వస్తే భూమిపై ఇంకెక్కడో టైం అయిపోయినట్టు ఉంటుంది. వీటిలో మనం ఏం చెప్పచ్చంటే ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ అనేది సాధ్యమని. మరి గతంలోకి టైం ట్రావెల్ చేయటం సాధ్యమా? ఇప్పటి వరకు అది ఇంకా పూర్తిగా సాధ్యం కాకపోయినా వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్, క్వాంటమ్ ఫిక్స్ వంటివి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఇంకా థీరీస్ మాత్రమే, ప్రాక్టికల్గా ప్రూఫ్ లేదు. మన ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే, ఇంకా బిగ్గరగా చెప్పాలంటే, మన భారతీయ మైథాలజీ ప్రకారం టైం ట్రావెల్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. కకుద్మి అనే రాజు తన కుమార్తె రేవతితో బ్రహ్మను కలవడానికి వెళ్తాడు. అక్కడ ఆయనతో కొన్ని క్షణాలు మాట్లాడుతూ ఉంటే భూమిపైన లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి. ఇది టైం డిలేషన్కు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి, వారు ఒక త్రిగజ్ఞానుడు. గతం, వర్తమానం, భవిష్యత్తును అన్నీ చూడగలే శక్తి ఉంది. కాలాన్ని దాటి చూసే సామర్థ్యం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్లో కైలాస్ పర్వతం, అక్కడ టైం వింతగా పనిచేస్తుందని చాలామంది చెప్తారు. ఒకరు రోజంతా అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతారు, కానీ భూమిపై అది కేవలం కొన్ని గంటలు అయి ఉంటుంది. టైం అక్కడ బహుశా వేరే లెవెల్లో ఉండుంటుంది. సైన్స్ ప్రకారం ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ అనేది సాధ్యం. గతంలోకి వెళ్ళడం మాత్రం ఇంకా థియరిటికల్ మాత్రమే. కానీ మన పురాణ గాథల్లో ఇది జరిగిందని నమ్మకంతో చాలామంది చెప్తున్నారు. మనం చెప్పగలిగేది ఒకటి, టైం అనేది సింపుల్ క్లాక్ టిక్కింగ్ కాదు, ఇది ఒక మిస్టీరియస్ డైమెన్షన్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇంకా ఇలాంటివి కావాలంటే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు టైం ట్రావెల్ చేస్తే ఎక్కడికి వెళ్తారో ఫన్నీగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.